హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో తీస్తున్నాను. నేను ఇక్కడ బెబ్బేరు దాటినాక పాతపల్లె అనే గ్రామం కాడ హనుమంతుని టెంపుల్ది తీయడానికి వచ్చాను. ఇక్కడున్న హనుమంతునికి స్పెషల్ ఏంటంటే, మన ప్రతి దగ్గర హనుమంతునికి మనము తమలపాకులతోటి, పండ్లతోటి, తీపి వంటలతోటి చేస్తాము, ఆయనకి నైవేద్యం ఎక్కిస్తాము. కానీ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మాంసం ఎక్కిస్తారు స్వామికి. మనము బెబ్బేరు దాటినాక వెంకటాపురం దాటినాక పాతపల్లి అనే గ్రామంలో ఉంది. చాలా చాలా పాతకాలం టెంపుల్ ఇది. ఇక్కడ చింతలకుంట హనుమాన్ దేవాలయం అంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఈడ టెంపుల్ ఉన్నప్పుడు చుట్టుపక్కల మొత్తం చింత చెట్లే ఉండే. ఆ చింత చెట్ల పక్క పొంటి టెంపుల్ ప్లస్ ఒక కుంట ఉండే, అందుకనేసి చింతలకుంట హనుమంతుని టెంపుల్ అంటారు. మీకు గుడి ఎలా ఉందో చెప్తాను. అలాగే స్థల పురాణం, ఆయనకు ఎలాగా ఈ మాంసం ఎక్కిస్తున్నారో అనే విధానం కూడా మీకు చెప్తాను. ఇంకా కడుతున్నారు ఈ టెంపుల్ని. మొత్తం టెంపుల్ అయితే పూర్తి కాలేదు, ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎక్కడ చూడని విధంగా ఇక్కడ మాత్రం మాంసం ఎక్కిస్తారు స్వామికి. కోళ్ళు, యాటలు, పొటేళ్ళు అనుకున్న కోరిక నెరవేరినాక తెచ్చి స్వామికి ఎక్కిస్తారు. ఈ గజస్తంభం కాడ నాగుల్ని పెట్టారు చూడండి. చూడండి ఈ గంటలు. లాక్ కూడా లేదు, లాక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. హనుమంతుని మీకు క్లారిటీగా చూపెడతాను. ఇది గుడి చూడండి. ఎవరైనా ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు స్వామివారిని. కోరుకున్న కోరిక, ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఇక్కడికి వచ్చి. కోరుకున్న వాళ్ళు వచ్చి నెక్స్ట్ టైం వచ్చేసి స్వామివారికి కోళ్ళనైనా సరే, పొట్టెళ్ళనైనా సరే నైవేద్యంగా బలిచ్చి ఎక్కిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ రాక్షసులు ఎక్కువ తిరిగే వాళ్ళంట. మనుషుల్ని, గ్రామ ప్రజల్ని, వాళ్ళని వీళ్ళని చంపుకుంటూ తింటూ ఉండేవాళ్ళంట. హనుమంతుడు వాళ్ళని పట్టుకొని చంపే వరకు ఆ రాక్షసులు హనుమంతుడిని శరణు కోరితే, నా గుడి దగ్గర ఇప్పటి నుంచి మాంసం అంటే కోళ్ళని, ఆటల్ని బలిస్తారు, దాంతో మీరు సంతోషపడండి, కానీ మనుషుల జోలికి మాత్రం వెళ్ళొద్దు అనేసి అని చెప్పారంట. ఇది స్థల పురాణం చూడండి ఫ్రెండ్స్. మేము మాత్రం జడ్చర్ల నుంచి వచ్చాము. జడ్చర్ల నుంచి ఇక్కడికి మాకు ఒక 90 అయింది, 90 కిలోమీటర్స్ అయింది. చాలా కష్టపడి వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం వీడియోని చూసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి, వాచ్ అవర్స్ పెరగాలి నాకు. మీరు కూడా హనుమంతుని దర్శించి మీరు కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులు, గుడికి వచ్చిన భక్తులు మొత్తం ఇక్కడ చూడండి, వాళ్ళ ముడుపులు రాయి చెట్టుకి కట్టారు. ఈ టెంపుల్ మొత్తం వాతావరణం చూడండి. చుట్టుపక్కల మీకు చూపెడతాను. పక్క పొంటే చెరువు కూడా ఉంది, చాలా పెద్ద చెరువు కూడా ఉంది. ఇవ్వండి, ఇక్కడ సైడ్ భక్తులు మొత్తం వంటలు వండుకుంటారు. చుట్టూ చెరువు, మొత్తం గ్రీనరీ చూడండి.
ఇదిగోండి ఇది మొత్తం టెంపుల్ చూడండి. మనం వచ్చే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, ఎందుకంటే మాది ఊరు చాలా దూరం. ఇదిగోండి ఇది టెంపుల్ పూజారి గారి నెంబర్ కూడా ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం చూడండి. ప్రతి సంక్రాంతికి ప్లస్ మురుగశిర కార్తికి ఇక్కడ జాతరలాగా అవుతుంది. మనకు వండుకోవడానికి ఉండడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వాటర్ అక్కడ దుంకుతుంది చూడండి. ఇక్కడ కూడా వాటర్ ఉంది. టెంపుల్ లోపలికి వెళ్దాము.